ఇప్పుడు ఫామ్లో ఉన్న ఎల్లప్పుడూ వికెట్లు తీస్తున్నా వచ్చిన అవకాశాన్ని ప్రతిసారి సద్వినియోగం చేసుకుంటున్న మహమ్మద్ సిరాజ్కు అన్ని ఫార్మాట్లలో ఆడటానికి ఎందుకు అవకాశం ఇవ్వలేదని సూటిగా ప్రశ్నించాడు. నాకు తెలిసి మహమ్మద్ సిరాజ్ భారత్ తరపున అద్భుతంగా కన్సిస్టెన్సీగా బౌలింగ్ వేస్తున్న బౌలర్లలో ఒకానొక్కడు అతను కూడా. అలాంటి సిరాజ్కు వన్డేలో టీ20లో ఎందుకు అవకాశం ఇవ్వలేదంటున్నారు. ముఖ్యంగా టీ20లో అవకాశం ఇవ్వకపోయినా కనీసం సిరాజ్ ప్రతిభకు వన్డేలో సైతం ఈజీగా అవకాశాలు ఇవ్వచ్చని సూచించాడు. అలాంటి సిరాజ్ ఈ మధ్యకాలంలో వన్డేలో మాత్రం పక్కన పెట్టేస్తున్నారని విమర్శించాడు. అతన్ని సైలెంట్గా పక్కన పెట్టేస్తున్నారు. బంతి పాతపడే కొద్దీ ఎక్కువగా ప్రభావం చూపలేడంటూ వన్డేల నుంచి మెల్లమెల్లగా అతన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఇక టీ20 ఫార్మాట్కు కూడా చాలా కాలంగా దూరంగా ఉంచారు. కానీ వరల్డ్ కప్ జట్టులో మాత్రం అతనికి చోటిచ్చారు. అలా తుది జట్టులోకి వచ్చిన తొలి రోజే అతను 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా కూడా నిలిచి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆ తర్వాత మళ్ళీ టోర్నీలో ఆడించలేదు. అయితే ఇప్పుడు అతన్ని వన్డేల నుంచి కూడా పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతోంది అనిపిస్తోంది. నిజానికి అతని విషయంలో మేనేజ్మెంట్కు స్పష్టత లేనట్లు అనిపిస్తోంది. ఎప్పుడైనా వన్డే టీ20 జట్లు ఫేస్ విభాగం నుంచి ఓ బౌలర్ను పక్కన పెట్టాలనుకుంటే ముందుగా ఇతన్నే తప్పిస్తున్నారంటూ వ్యాఖ్యానించాడు. అయితే మున్ముందు అతని అవసరం టీమిండియాకు ఖచ్చితంగా ఉంటుందని నా అభిప్రాయం. అతన్నే మీరు ఎక్కువ కాలం పక్కన పెట్టలేరు. ఎందుకంటే టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో తరచూ మార్పులు కనిపిస్తున్నాయి. ఒక రకంగా గందరగోళం నెలకొందని చెప్పవచ్చు. కాబట్టి సిరాజ్ ఖచ్చితంగా మళ్ళీ వన్డే జట్టులోకి వస్తాడు. ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్ జట్టులో అతను ఖచ్చితంగా ఉంటాడు. కాగా ప్రధాన మెయిన్ ఫాస్ట్ బౌలర్ బుమ్రాపై కాస్త పనిభారం తగ్గించాలన్నా కూడా సిరాజ్ ఉంటే బెటర్ అని సూచించాడు. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్ సందర్భంగా బ్రార్ ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేశారు. ప్రసిద్ధ కృష్ణకు కూడా అవకాశం దొరికింది. అయితే సిరాజ్కు మాత్రం ఎక్కువగా టెస్టులకే పరిమితం చేస్తున్నారని అభిప్రాయపడ్డాడు.